ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో మహాజ్ఞాని సొలొమోను అంటూ ఉంటాడు, నేను ఒకటి కనుకుంటుని, నరుని యథార్థవంతులుగా పుట్టించును, కానీ నానా తంత్రముల చేత నానా ఇదముల చేత కల్పించుకొని భ్రష్టులైపోయారు అంటాడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా యథార్థవంతునిగానే పుట్టించాడు, మంచివారిగా పుట్టించాడు. అయితే ఈ లోకంలోకి వచ్చిన మనము మన యొక్క జీవనోపాధి కోసము అనేక వాటిని తంత్రములను మాంత్రికములను నేర్చుకొని భ్రష్టులైపోయి దేవునికి ఏరుగా ఉన్నాం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి తీసుకురావడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి వారు కలవరి శిలువలో కార్చిన రక్తం ద్వారా మన ప్రతి పాపములు కడిగాడు. అంటే వచ్చినప్పుడు యథార్థమందుకు వచ్చాం, కానీ ఈ భూమి మీద నివసించినప్పుడు భ్రష్టులైపోయామంట. అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమించాం, మంచివారుగా చెడ్డవారమయ్యాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చెడ్డవారిని మంచివారిగా చేయటానికై ఈ లోకానికి వచ్చాడు. ఇది కానీ నువ్వు నమ్మగలిగితే దీవించబడతావు. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటివారు గొప్ప ఆనందం పొందుదురు. ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.